ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. నా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిమిషాలు మాట్లాడాలనిపించి మాట్లాడుతూ ఉన్నా. సోదరులారా, పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ మనకు 620 630 ఓట్లు మనకు వచ్చినట్టు, గొప్ప మెజార్టీతో వాళ్ళు గెలిచినట్టు, సంబరాల రాంబాబులై కేకులు తినిపించుకుంటూ ఒకరి మూతులు ఒకరు నాక్కుంటూ అపహాస్యమైన అవహేళనతో కూడిన మాటలు మాట్లాడుతూ, ఇంకా చంద్రబాబు నాయుడు గారైతే ప్రజాస్వామ్య కుసుమాలు వికసించినాయన్నట్టు చెప్తున్నాడు. ఆయన పులివెందుల చరిత్రలోనే ఎప్పుడే కానీ ఎన్నికలే జరగనట్టు, ఎప్పుడూ రిగ్గింగ్ చేసినట్టు, ఇప్పుడు మొదటిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగి పోలీసులు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యానికి పహారా కాసినట్టు ఇది తండ్రి కొడుకు చెప్పే మాటలు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటలు. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలారా, అభిమానులారా, ఎవరైనా ఏమి ఇట్లా జరిగిందే, మనం ఓడిపోలేదు, పోలీసుల యొక్క రిగ్గింగ్తో, దొంగ ఓట్లతో, దౌర్జన్య ఓట్లతో గెలిచినారు తప్ప ప్రజలంతా మన సైడే ఉండారనే సత్యం మీకు తెలిసినప్పటికీ వీరి అవలయ మాటలకు ఎక్కడైనా మీరు బాధపడతా ఉంటే మీరు బాధపడద్దు. పులివెందుల తాలూకాలో, పులివెందుల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ నాయకునిగా నేను మీకు చెప్తా ఉన్నా. 80% జగనన్న కుటుంబం సైడే ఉండారు, 20% మాత్రమే వాళ్ళ సైడ్ ఉండేది. నేను ఇంకా ఘనంగా ఒక మాట చెప్పగలుగుతా, మనసా వాచే కర్మేనా నమ్మి చెప్తానా. ఓటుకి 20,000 రూపాయలు ఇచ్చినా కూడా, వాళ్ళు ఓటుకి 20,000 ఇచ్చినా కూడా 80% ఉండేది 70 అవుతుంది తప్ప అందరి మించి ఒకటి తగ్గదు. ఇది వాళ్ళకు తెలుసు కాబట్టి డబ్బు వలన ప్రయోజనం లేదు అని చెప్పి పోలీసును ఆశ్రయించి రిగ్గింగులకు, దౌర్జన్యాలకు పాల్పడినారు. వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, అవినీతిగా అక్రమంగా సంపాదించిన డబ్బు దండిగా వాళ్ళ దగ్గర. అందులో భాగస్తులు చాలా మంది ఉన్నారు. కూటమిలో భాగాలు వేసేదానికి లెక్క 20 కాకుండా 50 కోట్లు ఖర్చు పెడతారు. కానీ డబ్బు 50 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం వస్తుందో రాదో అనే అనుమానం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మెథడ్ వదిలేసి దౌర్జన్యకరమైన మెథడ్ లేక ఇచ్చినారు. ఇది సత్యం ప్రజలారా. ఇంకా మీరు వాళ్ళు చేసే అందరూ కలిసి, రకరకాల నాయకులు కలిసి వాళ్ళు చేస్తాండే మాటలు, కోతలు మీరు బాధపడతా ఉంటే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న పిట్టకథ, ఒక నిమిషం పిట్టకథ చెప్తాను మీకు, మన పార్టీ వాళ్ళకు అందరికీ. ఒక చోట ఒక పులి ఉంది. పులి అది నిద్రపోలే, నిలబడి లేదు, వాలుగా పనుకొని చూస్తూ ఉంది. ఒక 10 కుక్కలు వచ్చినాయి. ఎన్ని? 10. అవి దగ్గరికి పోవాలంటే భయం పులి దగ్గరికి. కొంచెం దూరంగా నిలబడి బౌ బౌ అని ఒకటే కుక్క వచ్చినట్టు కుక్కలు అరుస్తానే 10 కుక్కలు పులిని చూసి. ఈ పులి పట్టించుకోలే, ఆ కుక్కల వైపు సున్నుగుడు చూడలే, అవి అడుగుతానే ఉన్నాయి. ఇది లెక్కేదిలే, పట్టించుకోలే, వాళ్ళ గురించి ఆలోచన చేయలే, పులి గమ్మునుంది. ఆ మధ్యలో ఒక పెద్ద మనిషి, మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ లాంటి పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఒక పెద్ద మనిషి పోటీ పెట్టాలేమో మీ ఇద్దరికి, పులికి కుక్కలకు పరుగు పందెం, ఎవరు గెలిచే వారు గెలిచినట్టే అని చెప్పినారు. కుక్కలు రెడీ అన్నాయి పోటీకి. పులి పట్టించుకోలే. మళ్ళీ అప్పుడు కూడా ఏం దాని ధ్యాసలో, దాని సూపులోనే ఉంది పులి. మళ్ళా సింపాదిగా, రిలాక్స్గా, ఓకే రైట్, కుక్కలు వర్షాలు ఉన్నాయి పరుగు పందానికి. 1 2 3 అంటే పరిగెత్తాల. ఆ పెద్ద మనిషి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్నాడు. 12వ తారీఖు 12 అందరే కుక్కలు పరిగెత్తినాయి. ఆ గుట్టగాడి ఎదికి రావాలని చెప్పినారు. పులి ఏం పరిగెత్తలే, అట్టే ఉంది. కుక్కలు పరిగెత్తి తిరిగి వచ్చినాయి. వచ్చి మేమే గెలిచినాం అని చెప్పి మళ్ళీ బౌ 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 అని అసవట్టినాయి పులిని చూసి. టైగర్ మళ్ళీ ఏం పట్టించుకోలే. మొట్టమొదట ఏ రిలాక్స్గా ఉందో, ఏ కాన్ఫిడెన్స్గా, ఏ రిలాక్స్గా, ఏ సరదాగా, ఏ తీక్షణంగా దాని సూపు, దాని వ్యవహారం ఉందో అదే సూపుతో, అదే రిలాక్స్గా అట్టే ఉంది, పట్టించుకోలే.
కొంచెం మురిగి పోయినాయి. ఈ పెద్ద మనిషికి అనుమానం వచ్చింది, మద్యంపెట్టి పెద్ద మనిషికి, ఎందుకు ఇది పరిగెత్తలే పులి, ఎందుకు పోటీలో పాల్గొనలే, ఎందుకు పరిగెత్తలే, అసలు లెక్కే చేయలే, పట్టించుకోలే. ఫస్ట్ క్షణం నుంచి ఇప్పటి వరకు అది అదే రిలాక్స్గా అదే అట్నే ఉంది, ఎందుకు చెప్పి తిరిగి ఈ పెద్ద మనిషికి అర్థం కాక పరిశోధన చేసే వ్యక్తిని పిలిపించి, ఒక శాస్త్రజ్ఞుని పిలిపించి చేసినారు పరిశోధన. ఏమి ఎందుకు ఇది ఇట్లుంది పరిగెత్తలేదని. అప్పుడు ఆ పరిశోధన చేసిన ఆ శాస్త్రవేత్త పులి యొక్క మెంటాలిటీని పరిశీలించి పరిశోధన చేసి చెప్పిన మాట ఏంటంటే, ఆ పులి ఆ కుక్కలను పరిగణలే కూడా తీసుకోలేదంట. ఆ కుక్కలను పరిగణలే కూడా తీసుకోలేదంట. ఈ కుక్కలు నాకు పోటీనా, ఈ కుక్కలు నాతో పరుగు పొందేవడం తెలిసేటియా, ఈ కుక్కలను నేను వేటాడితే ఈ అర నిమిషం నిలబడగలుగుతాయా, వేటగత దేవుడెరుగు నా తీక్షణమైన సూపును నా గర్జననే ఈ తట్టుకోలేవి కుక్కలు, దీంతో నేనేంటి పోటీ అని చెప్పి అది అసలు లెక్కాచారంలోనే పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండేది అని దాని యొక్క ఆలోచన విధానాన్ని ఆ పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుడు చెప్పినారు. ఇక్కడ పులి ఎవరో కుక్కలు ఎవరో ఇది అర్థం ఏంటాలి, రాష్ట్ర ప్రజలందరికీ అర్థం ఏంటాలి, పులి ఎవరో కుక్కలు ఎవరో. సమాప్తం.